చేయాలనుకుంటూ ఉంటాం. కానీ బాబా చాలాసార్లు ఏమంటారు, ఒకసారి పురుషార్థం చేస్తూనే ఒక్కొక్కసారి డిస్సర్వీస్, పాపకాత, భోజనం ఇలాంటివి పెరిగిపోతున్నాయి అని అంటూ ఉంటారు. బయట వాళ్ళకేమో బాబాని తెలుసుకోకపోతే ఒకటికి ఒకటే ఉంటుంది. బాబాని తెలుసుకున్నాక పొరపాటు చేస్తే కనుక ఒకటికి 100 రెట్ల శిక్ష అంటారు. అంటే మనమెంత కేర్ఫుల్గా ఉండాలి ఇంకా. ఎందుకంటే కొన్ని మనకి తెలియకపోవడం వలన ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఈ ఖాతాల నుండి మరి మనం బయటపడాలి అంటే ఒకటికి 100 రెట్లు పడే శిక్ష నుంచి మనం బయటపడాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బాబా పాప ఖాతా అంటారు, వికర్మ ఖాతా అంటారు. అంటే కర్మలు అనేటప్పటికీ ప్రతిదీ కర్మే. కంటితో చూడడం కర్మే, తినడం కర్మే, గాలి పీల్చుకోవడం కర్మే, ప్రతిదీ కర్మే. శ్వాస అనుకో చెప్తుంటారు కదా బాబా. అయితే ప్రతిదీ కర్మే. ఈ కర్మ నుంచి మనం బయటపడాలంటే కర్మలో ఫస్ట్ కర్మ అంటే ఏదైనా పని. ఆ కర్మ వికర్మ, సుకర్మ, అలాగే పాపకర్మ అని చెప్తూ ఉంటారు. అయితే సత్యత్రేతాయుగాల్లో కర్మ ఏంటి అంటే దానికి ఏ కర్మ అంటదు. పాపకర్మ కానీ పాపము పుణ్యం ఏది అంటది. దాన్ని అకర్మగా చెప్పడం జరుగుతుంది. కానీ ద్వాపర యుగం నుంచి వికర్మ, పాపకాస పెంచుకుంటూ వచ్చేసాం. అసలు ఎందుకు పాపకర్మలు జరుగుతూ వచ్చినాయి అంటారు? దేహం అనుకోవడం వల్ల. అసలు మొదలయ్యింది దేహం అనుకోవడం. ఇంకా ఈ సంఘం యుగంలో బాబా వచ్చి మళ్ళా మనకి సుకర్మల గురించి నేర్పిస్తుంటారు. సుకర్మ అనేటప్పటికీ బాబా స్మృతి, రెండోది అవే పనులు, అవే తినడం, అదే వండుకోవడం, అదే సంపాదించుకోవడం, అన్నీ అవే. కానీ కర్మలో ఏమవుతుంది? కర్మలో మళ్ళా పరమాత్మ స్మృతి, ఆత్మిక స్థితి, ఈ రెండింటితో చేయడం వల్ల అది సుకర్మగా అయ్యి అనేక జన్మలకి మన వెంట పట్టుకెళ్ళి పుణ్య ఖాతాగా తయారవుతుంది కదా. అయితే ముఖ్యంగా మనము బాగా డౌన్ అయిపోయేది దేనివల్ల అంటే మనం చేసే పాపకర్మలు, వికర్మలు. దీని కారణంగానే ఇప్పుడు మనం చేసుకున్నది పోతూ ఉంటుంది. బాబా అంటే కూడా ఒక్కసారి పడిపోయాడంటే ఇప్పుడు వరకు చేసుకున్నదంతా పోతుంది. నిన్న మొదటి మురళిలో కూడా చెప్పాడు బాబా. అంటే ఒక్కసారి పాపం చేస్తే మళ్ళీ అప్పటి వరకు చేసినంతా పోతుంది అని. అసలు మరి ఆ పాపకర్మ అంటే ఏంటో మనకి తెలియాలి కదా. తెలియాలంటారా? అసలు పాపకర్మ, వికర్మ ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే సుకర్మ ఎలాగో తయారైపోతుంది. ఈ రెండు చూసుకుంటే మనం ఎలాగ బాబా స్మృతితో కర్మ చేస్తాము. కాబట్టి ఏంటంటే ఆ కర్మల వలన మనకి ఏదైతే పుణ్యఖాతా జమ అవ్వాలో అది జమ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అంటే పాపఖాత, అలాగే వికర్మల ఖాతా. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ పాపఖాత గురించి తెలుసుకుందాం. పాపఖాతాలో ఫస్ట్ పాయింట్ మాట అసలు ఎందుకు పాపఖాత వస్తుంది అని. పాపఖాత అనేది హింస, ఒక జీవిని చంపిన, బ్లడ్ వచ్చి లాగా కొట్టిన, పూర్తిగా చనిపోకపోయినా రక్తం కాలిలాగా కొట్టిన హింస, అలాగే దుఃఖ పెట్టడం అంటే వేరే వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వడం. తర్వాతది దుఃఖపడడం అంటే మనం దుఃఖపడడం అంటే ఏడవడం, ఏదైనా విషయంలో ఏడుస్తూ కూర్చోవడం,
అలాగే కామ వికారం, కామ వికారము, కామ వికార భావనలు, కామ వికార భావన వచ్చినా కూడా అది పాపకథయే. వీటి వల్ల పాపకథ ఏర్పడుతుంది. ఏంటి? హింస, దుఃఖపడడం, దుఃఖపెట్టడం, ఇంకా కామవికారం, కామవికార భావన. వీటి వలన పాపకథ ఏర్పడుతుంది. అంటే మాటలు కర్మలే కాదు పాపకర్మ తయారు చేసేది, భావనల ద్వారా కూడా పాపకర్మ తయారైపోతుంది. భావన అంటే ఏంటి? ఒక సంకల్పం వచ్చింది, దానికి కొంత ఎమోషన్ యాడ్ చేసి కర్మలోకి తీసుకొచ్చామంటే అది పాపకర్మ. అంటే ఒక సంకల్పం వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వెంటనే దానికి భావన ఎమోషన్ యాడ్ చేస్తాం, దాని ద్వారా పాపకథ తయారవుతుందన్నమాట. అంటే మాటలే కాదు, భావన, లోపల భావన. అంటే ఆ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు, ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇంతే అని లోపల ఒక భావన ఏర్పడిపోతుంది. ఆ భావన కూడా పాపకథ అయ్యాక. ఎందుకంటే ఈరోజు నేను ఆ భావన చేశాను, వెంటనే ఎవరి కోసం ఆ భావన చేశాను, మాట కంటే స్పీడ్గా ఆ భావన వాళ్ళ దగ్గరికి చేరిపోతుంది. వీళ్ళంటే వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి కోసం మీరు చాలా మంది వాళ్ళు ఏది వినరు, వీళ్ళన్నదే చేస్తారు. అలా మన లోపల భావన పెట్టేసుకుంటే మరి ఇంకెప్పటికీ మారదు, మరి అలాగే ఉండిపోతారు. ఎందుకంటే మనం మొత్తం మాట్లాడకపోయిన భావన అలాంటివి పెట్టేసుకున్నాం కాబట్టి ఆ భావనతో కూడా మనకి పాపకథ తయారవుతుంది. అంటే మనకి నిజానికి కర్మల ద్వారా కంటే భావనల ద్వారానే ఎక్కువ పాపకథ తయారవుతుంది. ఎందుకంటే ఎవరిని హింసించడం అనేది తప్పే, చంపేయడాలు, కొట్టేయడాలు, హింస తప్పే ఉంటుంది. కానీ భావనలు మాత్రం అలాగని చాలామంది బ్రహ్మచర్య పాలన చేస్తారు, కామ వికారాన్ని జయించారు. కానీ కామ వికారం యొక్క భావన ఉత్పన్నమైన అది కూడా పాపకథ. అంతేకాకుండా అది ఎంత పాపకర్మో మరి మనం ఎదుటి వ్యక్తి పైన చెడు భావనలు పెట్టుకోవడం కూడా అంతే పాపకథ తయారవుతుందన్నమాట. అంటే పాపకథ అనేది చాలా కఠినంగా ఉంటుంది. కర్మ చేసినప్పుడు మనకు తెలియదు, కేవలం మాటలే కాదు, కర్మలే కాదు, భావనలతో కూడా తయారైపోతుంది అన్నమాట. అందుకని ఈ ఖాతాని తయారు చేసుకున్నప్పుడు కూడా మనం చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. మనకి తెలియకుండానే ఆ ఖాతా తయారైపోతూ ఉంటుంది. తయారవుతుందంటారా? అయితే రెండో పాయింట్ రాసుకున్నందులో పాపం చేసిన తర్వాత ఏమవుతుంది అది ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే పాపం చేసినప్పుడు తెలియదు, అప్పుడు హ్యాపీగానే చేసేస్తుంటారు. పాపం చేసిన తర్వాత ఏం జరుగుతుంది? వెంటనే శిక్ష రాదు, పాపం చేసిన వెంటనే శిక్ష రాదు. హింస లేకపోతే ఎవరైనా చంపేయడం, మర్డర్ చేసేయడం, ఇవన్నీ చేసిన అది లోపల సూక్ష్మ శరీరంలో ఆ ఖాతా ఏర్పడిపోతుందన్నమాట. మన ఆత్మలో ఈ బాడీతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఆ ఖాతా ఏర్పడిపోతుంది. అంటే పాపం ఎప్పుడు చేసాము కానీ ఆ ఖాతా మన లోపల రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిపోయిన తర్వాత అది లోపల ఉండిపోతుంది అన్నమాట.
అంటే చూడండి, ఇక్కడ హింస అనేటప్పటికీ కొన్ని జీవుల్ని చంపేస్తూ ఉంటారు, పాముల్ని చంపడం. అయితే ఇందులో మళ్ళా మన దగ్గర బొద్దింపులు వస్తాయి, చీమలు చంపకండి, కప్పకండి అలా అంటుంటారు కదా, అది కూడా పాపమేనా? పాము చంపడం పాపమేనా? పాపం కదా. నిజానికి దానికి కూడా కొంత అంటే దానికి కూడా ఉంటాయి అన్నమాట, దాని రూల్స్ దానికి ప్రకారంగా అది వెళ్ళాలి. కానీ అది ఏమాత్రం మనల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నప్పుడు అప్పుడు చంపుతారు, అది పాపం కాదు. పొలాల్లో తిరుగుతూ ఉంటుంది, మనం వెళ్ళి చంపేస్తాం, అది పాపం. మన ఇంట్లో ఏదో ఇబ్బంది పెడుతున్నాయి అందుకని చీమల మందు చల్లాము, అది పాపం కాదు. పక్కన ఎక్కడో ఉన్నాయి చీమల పొట్టి దగ్గరికి వెళ్ళి మనం వేస్తాం, అది పాపం. అంటే అక్కడ నిజానికి ఏం జరుగుతుంది? భావన, హింసాత్మకమైన భావన. ఆ భావనతో మనకి పాపం తయారవుతుంది. అర్థమైందా? అంటే ఏదో నాకు కావాలని ప్రత్యేకించి వెళ్ళి చంపడం అనేది అది పాపం అన్నమాట. అంతేగాని మా ఇంట్లో బొద్దింపులు జరుగుతున్నాయి అయినా ఏం పర్వాలేదని దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అన్నమాట, ఆ సిస్టమ్ ప్రకారం నడవాలి. కానీ అది రూల్ అధిగమించి మన దగ్గరికి వచ్చింది కాబట్టి అది పాపం కాదు అన్నమాట దాన్ని చంపడం. ఎందుకంటే దానివలన మనకి కూడా నష్టం కలిగింది కాదు. అందుకని ఈ విధంగా ఏంటంటే పాపము అంటే అక్కడ మెయిన్గా భావన కనిపిస్తుంది. భావనలో మనకి ఏముంది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటారు, నేను గట్టిగా చెప్తాను వెనుకలా చేసావు అని, మరి నేను చెప్పగానే అవతల వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది. మరి ఏడుపు వచ్చేస్తే అవతల వాళ్ళు ఏడ్చేసారు కాబట్టి నాకు పాపం తయారైపోయిందా? తయారవ్వలేదా? మెయిన్ భావన. అంటే నేను చెప్పాను దేనికి అంటే అవతల వాళ్ళలో మార్పు కోసం. మార్పు కోసం నేను ఏదైతే మంచి భావన పెట్టుకొని చెప్పానో, ఎందుకంటే కొన్ని సందర్భాలలో సున్నితంగా చెప్తే లోపలికి వెళ్ళదు, అసలు పెద్దగా పట్టించుకోరు. కానీ గంభీరంగా చెప్పినప్పుడే అవతల వాళ్ళు స్వీకరించే పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు కొంచెం సీరియస్గా, అందుకే బాబు ఏమంటారు, ఎవరైనా పోలీస్ వాళ్ళు అప్పుడు కూడా ఏమంటారు, చెయ్యాలి అక్కడ గట్టిగా చెప్పాల్సి ఉంది కానీ కొట్టకండి, కొడితే పాపమే, కొడితే పాపమే, కానీ సీరియస్గానే చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పినా కూడా లోపల ఇంటెన్షన్ అంటే మన భావన బాగుంటే కనుక, అవతల వాళ్ళ ఉన్నతి కోసం మనం చెప్తే కనుక అది పాప కాదా? కాదు. కానీ మన భావన బాగాలేదు అంటే మంచిగా యాక్టింగ్ చేస్తూ చెప్పినా కూడా అది పాపం. నేను చాలా మంచిగా చెప్పేస్తుంటాను, చాలా ప్రేమగా పైకి మేకప్ చేస్తూ ఉంటాను, కానీ నా భావన బాగాలేదు లోపల, అది పాప కథే అవుతుంది. అంటే వాస్తవానికి పాపము అంటే అది కేవలం కర్మే కాదు, భావన అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన లోపల భావన బాగాలేదంటే తప్పకుండా పాప కాదు తయారైపోతుంది. అయితే పాపం చేసేసిన తర్వాత ఏమవుతుంది అంటే మన సూక్ష్మ శరీరంలో ఉండిపోతుంది. అయితే పాపము అది మళ్ళా తిరిగి మనకి రావడానికి కొంత సమయం తర్వాత అది యాక్టివ్ అవుతుంది. అవన్నీ వచ్చేది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక దొంగ ఉన్నాడు, ఒక అతను ఎక్కడో అంటే పిక్ పాకెట్ చేస్తారు కదా, పాకెట్ కట్ చేసి వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటారు. ఒక అతను ఇలాగే జేబు కట్ చేసేసి పర్స్ పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి శుభ్రంగా హోటల్కి వెళ్ళిపోయి హ్యాపీగా తనకు కావాల్సినవి అన్నీ తినేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే పర్సు పోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పర్సు పోయిందని బాధపడుతూ తనకు అక్కడ లేక ఇబ్బంది పడి ఏం చేయాలి ఎటు వెళ్ళాలని తెలియక బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిది పాప ఖాతా ఓపెన్ అయింది?
అక్కడ అది పర్సు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళది పాప ఖాతా ఓపెన్ అయ్యిందా, ఎవరిది పర్సు ఆ వ్యక్తిది పాప ఖాతా ఓపెన్ అయిందంటారా? ఎందుకంటే పట్టుకెళ్ళిన అతనిది ఇప్పుడు పాప ఖాతా తయారవుతుంది కాబట్టి ఇంకా ముందు జన్మ పుణ్య ఖాతా ఏదో ఉంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు దాంతో కూడా. కానీ ఈ పర్సు ఎవరిదైతే పోయిందో అతనిది ఆల్రెడీ పాప ఖాతా జరిగింది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఓపెన్ అయ్యింది. ఆ పాప ఖాతా ఓపెన్ అయింది, ఇప్పుడు అనుభవిస్తున్నాడు దుఃఖం. అర్థమైందా? నిజానికి కర్మ అనేది చేసేసిన వెంటనే పాపం రావట్లేదు. పాప ఖాతా తయారైపోయాక లోపల జమ అవుతుంది, అది మళ్ళీ సర్టెన్ పీరియడ్ లో ఓపెన్ అవుతుంది. అర్థమైందా? వెంటనే పాప ఖాతా వచ్చేది. అందుకని చంపేసినా కూడా హీరో లాగే తిరుగుతుంటారు. ఎంత వేరే వాళ్ళని మోసం చేసేసినా హాయిగా తిరుగుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకు? చేసిన కర్మ పండలేదు. అదే మనకి శాస్త్రాల్లో కూడా చూపిస్తుంటారు. కృష్ణుడు 100 కప్పులు అయ్యే వరకు కూడా అలా చూస్తూనే ఉంటాడు శిశుపాలన. ఎందుకంటే మన పాప బాణం 100% కూడా మిగాల్సి ఉంటుంది. అంటే దానికి ఆ టైం వచ్చే వరకు అది ఓపెన్ అవుతుందన్నమాట. అందుకని ఏంటి అంటే పాపం చేసేసిన వెంటనే పాపకర్మ అనుభవించేయడం అనేది ఉండదు. అర్థమైంది కదా? అందుకని ఏంటంటే నేను బాగానే ఉన్నా, నేనేం కాదు పాపం చేస్తా అని అనుకోకూడదు. భావన క్రియేట్ అవగానే లోపల నాకు భావన చెడు భావన వచ్చిందంటే నాకు పాపకథ తయారైపోయింది, అనుభవించాల్సి ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైంది. అది ఎంత పీరియడ్లో అనుభవించాలో కూడా చెప్తాను. అంటే నిజానికి ఏమవుతుంది అంటే మనం చేసుకున్నటువంటి ఆ పాపకర్మ లోపల జమ అయిపోయి అది తర్వాత ఒక టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. అయితే దుఃఖం ఇవ్వడం ద్వారా లేదా దుఃఖాన్ని తీసుకోవడం ద్వారా, రాసుకోండి పాయింట్, దుఃఖం ఇవ్వడము దుఃఖం తీసుకోవడం, దీని ద్వారా ఏర్పడిన పాప ఖాతా, దుఃఖం ఇవ్వడం దుఃఖం తీసుకోవడం, దీని ద్వారా ఏర్పడిన పాప ఖాతా 3 వారాల తర్వాత మన బాడీ మీదకి వస్తుంది. అప్పటి వరకు సూక్ష్మ శరీరంలో ఉంటుంది అంటే లోపల జమ అవుతుంది. ప్రాక్టికల్గా రావడానికి 3 వారాలు పడుతుంది. దేనివల్ల? దుఃఖాన్ని ఇవ్వడం దుఃఖాన్ని తీసుకోవడం 3 వారాల తర్వాత బయటపడుతుంది. అప్పటి వరకు హీరో ఏమైనా తిట్టేస్తుంటాడు, ఏదైనా చేసేస్తుంటాడు. దుఃఖాన్ని ఇవ్వడం దుఃఖాన్ని తీసుకోవడం, ఇది 3 వారాల తర్వాత బయటపడుతుంది అన్నమాట. దీని ఖాతా ఓపెన్ అవడానికి దుఃఖం ఇవ్వడం దుఃఖం తీసుకోవడం ద్వారా ఏర్పడిన పాప ఖాతా 3 వారాల తర్వాత మన బాడీ పైకి వస్తుంది. అంటే బాడీ మీదకి రావడం అంటే అది మళ్ళీ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది కూడా చెప్తాను. అసలు ఏది ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే 3 వారాల తర్వాత ఈ లోపల కొత్త జరగకుండా ఉంటాయి. మళ్ళీ కొత్త చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ యాడ్ అవుతూనే ఉంటుంది. రోజు అలాగే చేస్తూ ఉన్నాను అనుకోండి, 3 వారాల తర్వాత మళ్ళీ రోజు కంటిన్యూ అవుతుంది. 3 వారాల తర్వాత ఓపెన్ అవుతుంది. కానీ 3 వారాలు ఏమి చేయకుండా కూర్చుంటారా? ఈ రోజు చేశాను ఉన్నాడు మానేదు, దాంట్లో అదే వస్తుంది, ఇంకోటి వస్తే ఇంకోటి యాడ్ అవుతుంది. అందుకని అవన్నీ కలిపి డంప్ అయిపోయి మొత్తం మీద ఒకసారి ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోతుంది. అలా ఉంటుందన్నమాట. అందుకని ఏంటి అంటే ఇక్కడ అంటే 3 వారాల లోపల మళ్ళీ చేయకుండా ఏముందాం కదా, మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అంటే నిజానికి కొట్టడం కూడా దుఃఖాన్ని ఇవ్వడమే వస్తుంది. ఇది కూడా అది ఇందులోకే వస్తుంది. దుఃఖం ఇవ్వడం దుఃఖం తీసుకోవడంలోకి కొట్టడాలు ఇవన్నీ కూడా.
తర్వాత ఏంటంటే ఈ హింస చేయడం ద్వారా వచ్చే అంటే స్వయాన్ని మనకు మనం హింసించుకోవడం ఏంటి, నా జీవితం ఇంకా వేస్ట్, ఇలా కూడా మనకు మనం మన అంతరాత్మని హింసించుకుంటూ ఉంటాం. హింస చేయడము అని అది స్వయానికి కానీ ఇతరులకు కానీ. కొంతమంది హింస అంటే పక్వాన్ని కొట్టడమే కాదు, వేలను కూడా మనసులో చాలా హింసించేసుకుని చేతులు గొడవ కొట్టేసుకుంటాడు, తల బాధేసుకుంటాడు. అది కూడా ఏంటి మరి అంతేనా? మనల్ని మనం అంతరాత్మని హింసించుకోవాలి. అయితే రక్తం వచ్చేలాగా చేసిన, పూర్తిగా చంపేసిన మొత్తం మీద ఏదైనా కానీ, చంపకపోయినా రక్తం వచ్చేలా కొట్టినా కానీ, అలాంటి హింస చేయడం ద్వారా వచ్చే పాపము 1 year తర్వాత దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒక సంవత్సరం తర్వాత దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు పండుతుంది అంటది. తర్వాతది ఏంటంటే భావన. మరి అది మన అంతరాత్మని హింసించుకుంటూ మనలో ఉన్నత స్థితిని ఉపయోగించుకోకుండా చేయడం, అది కూడా మరి పాపం హింస చేసుకోవడం. కొట్టుకున్న వెంటనే దత్తగిరింది కదా, అది కూడా హింసే కదా అని అనుకోవచ్చు. దాంతో పాటు అక్కడ ఎంత చుట్టూ వైబ్రేషన్స్ పాడు చేయడం అవన్నీ ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకో ప్యాకెట్ రెడీగా ఉంటుంది. మరి మనమే హింసించుకున్నాము, మన అంతరాత్మని హింసించుకున్నాం, దాని వైబ్రేషన్స్ మన చుట్టూ పడితే మనం ఊరికే హింసించుకుంటామా? పక్క వాళ్ళ కారణంగానే కదా, వాళ్ళ కోసం ఆలోచిస్తూనే కదా, ఎవరి కోసమైనా ఇబ్బంది పడుతూనే కదా. అందువల్ల ఏమవుతుంది, ఇవి కూడా వాళ్ళకి చేరిన వైబ్రేషన్స్, మన చుట్టూ వాతావరణాన్ని పాడు చేసిన వైబ్రేషన్స్, ఇవి కూడా ఆ ప్యాకెట్ రెడీగా ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేసి వాడుకోవడానికి. అందుకని బాబా ఏమంటారంటే ఇక్కడ 1 year తర్వాత మళ్ళీ దాని ఫలితం వస్తుంది. ఇంకా తర్వాతది భావన ద్వారా ఏర్పడిన పాపం, అది కూడా 1 సంవత్సరం తర్వాత. భావన ద్వారా ఏర్పడిన పాపము 1 సంవత్సరం తర్వాత. అయితే 1 సంవత్సరం తర్వాత పాపం వస్తుంది, భావనల ద్వారా అనుభవించేది. కానీ భావన పాడు చేసుకున్నాం కాబట్టి స్థితి పాడైపోతుంది. వెంటనే కూడా ఉంటుంది దాని ఫలితం. తర్వాత ఎలాగా అనుభవించాలి, ఇప్పుడు కూడా మన స్థితి పాడవుతుంది. ఇందాక మీరు అన్నది చూసారు, కొట్టుకున్న తర్వాత చేతికి నొప్పి వచ్చింది ఆల్రెడీ, ఇది అనుభవించా, దాని తర్వాతది అనుభవించాల్సి వస్తుంది. అలాగే భావన ద్వారా కూడా, భావన వలన చెడు భావన పెట్టుకోవడం, అప్పటికప్పుడు మన స్థితి పాడైపోతుంది, తర్వాత కూడా మళ్ళీ దానికి అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. 1 సంవత్సరం తర్వాత కూడా దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అలాగే అపవిత్రత వలన ఏర్పడిన ఖాతా నెక్స్ట్ జన్మలో వస్తుంది. అపవిత్రత వలన ఏర్పడిన ఖాతా నెక్స్ట్ జన్మలో వస్తుంది. పాప ఖాతా పుట్టిన 3వ సంవత్సరం నుండి అనుభవించడం మొదలవుతుంది. మనం చేసుకున్న వికారాల ద్వారా, అంటే ఏదైతే అక్కడ అపవిత్రత ద్వారా తయారు చేసుకున్న పాప ఖాతా ఉందో, అది మళ్ళీ జన్మలో 3వ సంవత్సరం దగ్గర నుంచి దాని యొక్క అనుభవం, అంటే ఆ ఖాతా అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈ పాప ఖాతా ఎలా అనుభవిస్తాం, ఇది 3వ పాయింట్గా రాస్తాం. 3వ సంవత్సరం అనుభవించాలి కదా. 3వ నెల అంటే అంత తెలియదు,
3వ సంవత్సరం. 3వ నెల అంటే అంత పెద్ద తెలియదు, అనుభవించాలి కదా, తయారు చేసుకున్నది అనుభవించాలి కదా. అందుకని 3వ సంవత్సరం నుంచి మొదలవుతుంది అన్నమాట. తర్వాత 3వ పాయింట్గా రాసుకోండి. పాప ఖాతాలు ₹3 అనుభవించాల్సి వస్తుంది. పాప ఖాతాలని ₹3 అనుభవించాల్సి వస్తుంది. ఒకటి హెల్త్, ఆరోగ్యం విషయంలో, ఆరోగ్యం అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. రెండవది ఆర్థికంగా, ఫైనాన్స్. రెండవది ఆర్థికంగా అంటే ఫైనాన్స్. మూడవది రిలేషన్స్లో అంటే సంబంధాలలో సఖ్యత లేకపోవడం, సంబంధాలలో ఒకరికొకరికి పడకపోవడం, ఇబ్బంది పడడం, ఇవన్నీ వాక్కాతాలే రిలేషన్స్ ద్వారా. అయితే ఈ శిక్షకి కూడా డ్యూరేషన్ ఉంటుంది. మనం అంటే ఈ శిక్ష ఎంతకాలం అనుభవించాలి, మనం ఎంత తీవ్రతలో చేసామో అంతకాలం అనుభవించాల్సి వస్తుంది. ఓపెన్ అయ్యాక ఇంతకాలం అనుభవించాల్సి ఉంటుంది. అంతకాలం కూడా ఆరోగ్య సమస్యతో బాధపడాలి, అంతకాలం కూడా ఆ ఫైనాన్స్ అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అంతకాలం కూడా రిలేషన్స్తో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంటే 3 ఒకసారి రావు. మనం చేసినటువంటి కర్మ తీవ్రతను బట్టి, ఆ కర్మను బట్టి కొన్ని శరీరంతో అనుభవించాలి, కొన్ని వ్యక్తులతో అనుభవించాలి, కొన్ని ఆర్థిక పరంగా అనుభవించాల్సి వస్తుంది. మొత్తం మీద 3 రకాలుగా పాప ఖాతాన్ని అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చేసిన తీవ్రత నెక్స్ట్ జన్మలో కానీ లేకపోతే ఈ జన్మలో కానీ అది క్లియర్ అయిపోయాక ఇంకా అయిపోయినట్టే, క్లియర్ అయిపోతుందన్నమాట. అంతకాలం అనుభవించాలి. అంటే ఇది జీవితాంతం సమస్య కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక నాకు ఇంతే జీవితం అని అనుకోవడానికి లేదు. అది పాప ఖాతా ఓపెన్ అయ్యింది, పాప ఖాతా క్లోజ్ అయిపోయే వరకు వస్తుంది. దాని తర్వాత మామూలే. అంటే ఇవన్నీ ఎందుకంటే మనం చెప్పుకుని ఇవన్నీ టెంపరీ, శాశ్వతం కాదు. మనం చేసుకున్న కర్మ ఫలితాలు, ఆ ఫలితం క్లియర్ అయిపోయాక నేను ఒరిజినలే, నాకేం దుఃఖం లేదు, నాకు సుఖ స్వరూపమే, నేను ఆనంద స్వరూపమే, నేనంతా పవిత్ర స్వరూపమే, నేనంతా మంచిగానే జీవిస్తాను. అంచేది ఏంటి అంటే ఆ డ్యూరేషన్ వరకునే, ఆ పీరియడ్ వరకునే అదంతా. ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత ఏమలేదు. ఆ పీరియడ్ అంటే నిజానికి ఆ పాప ఖాతా క్లియర్ అయిపోయిన భావన లోపల ఉండిపోయింది అనుకోండి, అది మళ్ళీ పాప ఖాతాను యాక్టివేట్ చేస్తుంది. అది ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థమైంది ఇక్కడ విషయం. నాకు పాప ఖాతా క్లియర్ అయిపోయింది, అది శరీరం అనారోగ్యంతో అనుకోండి. నా శరీర అనారోగ్యంతో పాప ఖాతా క్లియర్ అయిపోయింది, నాకు నడునొప్పి ఉండేది తగ్గిపోయింది. అయినా కానీ నేను తగ్గనివ్వను. నాకు చాలా నడునొప్పి, అస్సలు లేవలేను, నిలవలేను, కూర్చోలేను, నా మోకాలు అసలు పని చేయదు. అది పాప ఖాతా వలన వచ్చింది, ఇప్పుడు క్లియర్ అయిపోతుంది అన్నది ఆలోచించట్లేదు. అది టెంపరీ అని అనుకోవట్లేదు. మైండ్లో ఏం ఫిక్స్ అయితే అదే జీవితం అనుకుంటున్నారు. నాకు నడునొప్పి, మోకాలు నొప్పి, నేను ఇంకో పనికి రాను. ఇది వచ్చింది ఏంటి అసలు నిజానికి? ముందు జన్మలో తయారు చేసుకున్నదో ఈ జన్మలో చేసుకున్న పాప ఖాతాకి సంబంధించిన ఆ కర్మ ఖాతా తీరడానికి వచ్చినటువంటి ఆ పని. అంటే శరీరానికి వచ్చిన అనారోగ్యం కానివ్వండి, ఎదుటి వ్యక్తిత్వం అనుకున్నటువంటి క్రాష్ కానివ్వండి,
మనకి ఏదైనా ఫైనాన్షియల్గా వచ్చిన ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ జస్ట్ మనకున్న కర్మ యొక్క ఖాతా వల్ల వచ్చింది. కానీ కర్మ ఖాతా తీరిపోయిన తర్వాత కూడా దాన్ని ఎలాగ మనము క్యారీ చేస్తున్నామంటే, నాకు తగ్గదు, నా నడుము అసలు ఫలానా వాళ్ళు అంతే, ఇంకా ఎలా ఉంటారండి, నన్ను ఫలానప్పుడు అన్నారా 10 ఏళ్ళ క్రితం, ఇప్పుడు కూడా అంతే, ఇంక వాళ్ళు అంతే అంటే ఏమవుతుంది? మనం అక్కడ తీరిపోయిన దాన్ని కూడా తీరనివ్వకుండా దాన్ని పెంచుకుంటున్నాం. ఆ లోపల ఉన్న పాప కథ అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు బట్టలు ఉన్నాయి, దానికి ఏదైనా ఒక మచ్చ పడింది, మట్టి అంటింది, దాన్ని కడిగేసుకున్నాం, కానీ మరక అలా ఉండిపోయింది. అలా ఉందన్నమాట. మన లోపల భావన అలా ఉండిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఆ భావన కారణంగా మళ్ళీ రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఖాతా తయారవుతుంది. అంటే ఈ నాలెడ్జ్ మనం తెలుసుకోవడం ద్వారా, ఇంకా మనకి బాబా స్మృతి ఉంటుంది కాబట్టి దీని ద్వారా, లేదా జ్ఞానం వెళ్ళడం ద్వారా, లేదులే అనేసి కొంచెం కొంచెం ఫ్రీ అవ్వడం వలన ఆ పాపకు చక్రం నుంచి బయటకు వస్తుంది. లేదంటే ఏమవుతుంది? బయట అంతా అదే జరుగుతుంది, అందులోనే చిక్కుకుపోయి ఇంకా పాపి మహాపాపి అయిపోతున్నారంటే ఇంకా అందులోంచి బయటకు పడే విధానం ఏమీ అర్థం కావట్లేదు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? భావన. ఆ భావన కూడా మిగిలిపోద్ది. ఇంకా అంటే మనకు ఒకవేళ శరీరానికి అనారోగ్యం వచ్చింది, ఏమనుకోవాలి? టెంపరీ, కాసేపు కోసం వచ్చింది. నాకు ఏదో ప్యాకెట్ ఓపెన్ అయ్యింది. ఏం ప్యాకెట్? మనం తయారు చేసుకున్నటువంటి పాపకు ఖాతా యొక్క ప్యాకెట్ ఓపెన్ అయ్యింది. ఎంతసేపు ఉంది? వచ్చింది, తీరిపోద్దాం. ఫలానా వ్యక్తి ఏదో అన్నారు, ప్యాకెట్ ఓపెన్ అయింది, వాళ్ళకి నాకు ఉన్న ఖాతా. ఇది కాసేపే. ఆ వ్యక్తి మంచివాళ్ళే, నేను మంచిదాన్ని. కొంతసేపటికి అది క్లియర్. కానీ మనం ఏదైతే పట్టేసుకుంటున్నామో, లేదు వాళ్ళంతే, ఇంకా నాకు ఇంతే, ఇంకా నా శరీరమే ఇంత, నేను ఇంక ఇలాగే ఉంటాను, అలా పట్టేసుకున్న ఆ భావన ద్వారా మళ్ళీ దాన్ని పెంచుకుంటూ ఉంటాం. అర్థమైంది కదా? ఈసారి ఏమనుకోవాలి? ఏది వచ్చినా మన ఎదురుగా టెంపరీ, కాసేపు కోసం వచ్చింది. టెంపరీ అంటారు, టెంపరీ అయినా చాలా క్రిటికల్గానే ఉంటుంది. అందుకే ఒక మహావాక్యం పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక అన్నయ్య చెప్పారు నాకు ఈ విషయము. ఏంటంటే ఏది టెంపరీ, అది ఏ విధంగా అనుకోవాలంటే, ఏదైనా ఒక విషయం మనకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం వస్తుంది, లేదా ఎదుటి వ్యక్తితో నాకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది, చాలా క్లాష్, అసలు ముఖం కూడా చూడాలనిపించట్లేదు, అయినా కూడా ఏమనుకోవాలట? వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాగా, వీళ్ళు ఇంతే, అలా కాదు. నిజమే, కానీ ఇది వాస్తవం కాదు. ఇది నిజమే, నాకు వాళ్ళకి ఉన్న కర్మ కారణంగా ఆ వ్యక్తిలో ఆ ఉద్రిక్తత, లేదా నాకు అలాంటి ఉద్రిక్తత, కానీ వాస్తవం కాదు. వాస్తవం ఏంటి? వాస్తవం నేను ఆత్మ, వాళ్ళు ఆత్మ, ఇద్దరు ఇక్కడ నటిస్తున్నాం. ఇది వాస్తవం. అంటే వాస్తవంలోకి వచ్చేయాలి. నిజమే, అక్కడ నిజానికి ఎంత ఇబ్బంది అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎంత ఇబ్బంది అంటే అసలు భరించలేకపోతున్నాం. కానీ అది నిజమే అయినప్పటికీ వాస్తవం కాదు. అంటే వాస్తవం అనేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని క్యారీ చేసి వదిలేసుకుంటున్నాం, అలాగే దాంట్లో పడిపోతున్నాం. అందుకని దాన్ని అలా మన లోపల హోల్డ్ చేసుకుని ఉంచేసుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా అనుకుంటే బాగుంది కదా. ఇది నిజమే, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కానీ వాస్తవం కాదు. వాస్తవం వేరే ఉంది. అలా ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి ఒక స్లోగన్ పెట్టుకుని, అంటే దాదీని వాళ్ళు కూడా అలాగే చేసుకునేవారు. దాదీని వాళ్ళు కూడా ఏం చేసేవారు? ఒకే పాయింట్ తీసుకునేవారు. ఇప్పుడు ఒక మన్మోహని దీదీ ఉన్నారనుకోండి, ఎప్పుడు ఒకటే మాట పెట్టుకునేవారు పురుషార్థంలో ముందుకు వెళ్ళడానికి. ఏమనుకునేవారు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం జరగనివ్వండి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆలోచించుకున్నాను. అంటే దాంట్లో నుంచి బయటికి రావాలన్నమాట. ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే అందులో కూరుకుపోలేదు. అందుకని ఏదో ఒక పాయింట్. అదే మమ్మ ఉన్నారనుకోండి, ప్రతి గడియ ఉంటుంది,
ఊరికి దీని అంతటి గురించి ఆలోచించే టైం కాదు. అలాగే ప్రకాష్ మణి దాడి ఉన్నారనుకోండి, 147 దేశాలలో ఇంతమందిని ఇన్ని శాఖల్ని నిర్వహిస్తూ కూడా ఒకటే అనుకునేవారు, కర్మాతీతమైన వారు. ఎన్ని కర్మలు చేయమండి, కర్మలు డిటాచ్ అంటే ఏదో ఒక పాయింట్ తీసుకుని దాని అభ్యాసం చేసుకుంటే వీటన్నిటి నుంచి బయటపడతాము, ఆ భావనల నుంచి బయటపడగలుగుతాము. లేదు అంటే అదే భావన లోపల లోపల పెరుగుతూ ఇంకా పాపకాతాన్ని పెంచుకునేలాగా అందులోంచి బయటపడలేని పరిస్థితి వచ్చేస్తున్నారు. చేయాలంటే ఇందులోంచి బయటపడడానికి తప్పకుండా చేయాలంటే మనకి చేయడానికి అవకాశం దొరికింది బాబా జ్ఞానం ఇవ్వడం వల్ల. పాపం బయట వాళ్ళకి అది కూడా లేదు. అందుకని ఏంటంటే హెల్త్, ఫైనాన్స్, రిలేషన్స్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కారణం మనం చేసుకున్న పాపకాతాలు. అయితే ఈ శిక్షకి డ్యూరేషన్ కూడా ఉంటుంది, అంతకాలం అయితే కాదంతా మళ్ళీ పూర్తి అయిపోతుంది అన్నమాట. పాపాలు పూర్తిగా అనుభవించకుండా ఒకవేళ మధ్యలో చనిపోతే ఏమవుతుంది? మనం చేసిన పాపాలు పూర్తి అయిపోకుండా మధ్యలోనే చనిపోతే, శరీరం వదిలేస్తే ఆ ఖాతా మధ్యలో చనిపోతే ఆ ఖాతా ఓపెన్ అవ్వకుండా అలాగే లోపల ఉండిపోతుంది. పూర్తి అవ్వకుండా చనిపోతే అది అలాగే ఉండిపోతుంది లోపల. అది ఎప్పటి వరకు క్యారీ చేయాలి? చివరి జన్మ వరకు మోసుకుంటూ రావాలి. ద్వాపరయుగం నుంచి మనం ఏమాత్రం పాపకర్మ చేసాక అది క్లియర్ అవ్వకుండా మరణిస్తే కనుక చివరి జన్మ వరకు ఉంటుంది. నెక్స్ట్ జన్మ ఓపెన్ అవుతుంది, అక్కడే వేరే ఉంటాయి. అంటే ఈ టైంలో అది క్లియర్ అయిపోవాలి ఈ పాపకాత. కానీ అక్కడ క్లియర్ అవుతుందని ఈ లోపల చనిపోయాము. చనిపోవడం అంటే ఇప్పుడు సంవత్సరం తర్వాత ఓపెన్ అయ్యేది ఉంది, సంవత్సరం అవ్వకుండా ముందు చనిపోయాము. అంటే ఇప్పుడు కూడా మనం అనుకుందాం, ఈ జన్మలో అనుకుందాం మనం ఈ జన్మలో. అంటే బాబా పిల్లలు అయితే మరి మళ్ళీ జన్మ తీసుకోరు కదా, అంటే మళ్ళీ జన్మలు ఇంక ఇక్కడ తీసుకోం కదా, కలియుగం ఎండింగ్ అయిపోతుంది కదా. మరి అప్పుడు ఎలాగా? ధర్మరాజు దగ్గర శిక్షలు అనుభవించాలి. ఈ ఖాతాలు మిగిలిపోతాయి లాస్ట్లో. అయితే అవన్నీ అవసరం లేకుండా చాలా సింపుల్ మెథడ్ చెప్తున్నారు బాబా. నన్ను గుర్తు చేసుకొని పోతాను, అది చెయ్యం కదా. అందుకని ఇవన్నీ తెలుసుకోవడం అంటే ఈ విధంగా మన లోపల ఈ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి అనేది గుర్తుంటే, అమ్మ బాబాయ్ వీటన్నిటినీ తొలగించుకోవాలని నాకు కొంచెం ఐడియా వస్తుందండి. ఒకవేళ అలాగే ఎవరైనా కర్మ తీరకుండానే మధ్యలో శరీరం వదిలేస్తే ఆ ఖాతా అలాగే ఉండిపోయి చివరి జన్మ వరకు అలాగే ఉండిపోతుంది. చివరి జన్మలో ఓపెన్ అవ్వడం మొదలవుతుంది. లేదంటే బాబా పిల్లలు అవ్వగానే ఓపెన్ అవుతాయి. ఈ ఖాతాలన్నీ బాబా పిల్లలు అవ్వగానే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే క్లియర్ అయిపోవాలి కదా, మొత్తం మీద మనం తేలిక అయిపోవాలి కదా. అందుకని బాబా పిల్లలు అవ్వగానే చాలా మంది ఏం చేస్తారు, అమ్మ బాబా ఇక్కడికి రాగానే బోల్డ్ కష్టాలు వచ్చేస్తున్నాయి, బోల్డ్ ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని వదిలేసి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. ఎక్కడికి పోయినా తప్పదు, ఆ ప్యాకెట్ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న మూట ఏమైపోతుంది, అది ఎక్కడికి పోదు కదా. అందుకని ఎప్పుడైనా తప్పదు, ఈ జన్మ కాకపోయినా మళ్ళీ జన్మ అయినా. దీనికి శివాని బహన్ చెప్తుంటారు మనకి చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా. మనం కర్మ తీరుకోవాలనుకుంటున్నాం కానీ తీరిపోయేలాగా ఎక్కడ ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర పాపకాత ఉంది, అందుకనే అటువైపు నుంచి ఒక బ్లాక్ బాల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాం,
మనం బ్లాక్ బాల్ వేస్తున్నావా వైట్ బాల్ వేస్తున్నావా? వాళ్ళు తిట్టారు, నేను ఊరుకుంటాను, నేను 4 తిడతాను, 4 బ్లాక్ బాల్స్ వేసాం. వాళ్ళు ఒకటేస్తే మనం 4 వేస్తాం. ఏమైంది అప్పుడు? తిడుతుందా ఏమన్నా? అంటే నిజానికి ఏం జరుగుతుంది ఇక్కడ? మన పాప ఖాతా క్లియర్ అవ్వట్లేదు ఇప్పటి వరకు. అది రిపీట్ అయ్యి మరలా మనం పెంచుకుంటూ వస్తున్నాం, క్లియర్ చేసుకోవట్లేదు అన్నమాట. అందుకే బాబా పిల్లలు అయ్యాక కూడా మీ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు క్లియర్ అయిపోవాలి కాబట్టి ఎన్ని కష్టాలు ఎంతకాలం అని అనుకోకూడదు. టెంపరీ, కొద్ది సమయం. అది ఎంత కొద్ది సమయమో తెలియదు, ఎందుకంటే మనం చేసింది ఏ రేంజ్లో ఉందో తెలియదు. ఆ రేంజ్ని బట్టి డ్యూరేషన్ ఉంటుంది. నేను చేసింది అంతకుముందు చేసింది ఎంత ఎక్కువ హై రేంజ్లో ఉందనుకోండి, ఇప్పుడు ఎక్కువ కాలం అనుభవించాల్సి వస్తుంది. అందుకే బాబా ఏమంటారు, దాన్ని ఏం చేయాలి? కర్మ ఖాతాలని కర్మ యోగంతో క్లియర్ చేస్తాను. ఓపెన్ అయిపోయి చేసేది ఏం లేదు. కర్మయోగం అంటే బాబాని స్మృతి చేస్తూ తీర్చుకుంటే అవి తేలికగా తీరుతాయి. అంటే బాబా పిల్లలు అవ్వగానే ఓపెన్ అవుతాయంటే, అయితే నేను 21 రోజులు బట్టి పెట్టేసుకుంటానండి. పోతాయా అంటే పోతాయి అంటారా? ఇరవై 21 రోజుల్లో పోతాయి అంటారా? ఎందుకంటే ఇక్కడ దాని పీరియడ్ వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది కదా. అన్నీ ఒకసారి ఓపెన్ అయిపోవట్లేదు. ఈరోజు ఒకటి ఓపెన్ అయితే రేపు ఒకటి, ఇంకో 10 ఏళ్ళు పోయాక ఇంకొకటి. మరి 10 ఏళ్ళు పోయాక ఓపెన్ అయ్యేదానికి ఇప్పుడు యోగం చేసేస్తే ఎక్కడ అవుతుంది? మళ్ళీ దానికి కూడా ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. అది భస్మం అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు చేసింది ఇప్పుడు క్లియర్ అవడానికి ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఇక్కడ. మరి అంతా చేస్తే క్లియర్ అవుతుంది. అంతా ఇక్కడ చేసేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే యోగము ఆల్రెడీ ఉన్నదాన్ని పోగొట్టుకోవాలి, ఇంకా చేయకుండా ఉండాలి, ఇంకా లోపలిది కూడా భస్మం చేసుకునే అంత ఉండాలంటే ఎంత ఆత్మిక స్థితి ఉండాలి. అంతే కదా. శరీర ప్రాంతి ఇంకా విక్రమల ఖాతా, మీరు పాప ఖాతాలే విక్రమల ఖాతాలు కూడా వచ్చి ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ముందర తెలిసేసుకున్నాం, తర్వాత క్లియర్ అవడం దగ్గర చూద్దాం. ఇక తర్వాత 4వ పాయింట్ కింద రాసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనము అసలు దేని వల్ల పాప ఖాతా వస్తుంది రాసుకున్నాం. తర్వాత ఏంటంటే ఈ విధంగా పాప ఖాతా ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాము. దాని తర్వాతది పాప ఖాతా అనేది ఎలా అనుభవించాల్సి వస్తుంది అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు 4వది ఏంటంటే సంఘం యుగంలో బాబా పిల్లలుగా అయ్యాక పాప ఖాతాలు క్లియర్ అవుతాయి. కానీ అది ఓపెన్ అయినప్పుడే క్లియర్ అవుతాయి, ఓపెన్ అవ్వకుండా క్లియర్ అవ్వమాట. అంటే పండాలి ప్రతిదాన్ని, అది ఓపెన్ అయ్యే టైం వచ్చి కానీ క్లియర్ అవుతుంది అన్నమాట. సంగమయుగంలో బాబా పిల్లలుగా అయ్యాక పాపాలు క్లియర్ అవుతాయి. ఓపెన్ అయితేనే అయినప్పుడే క్లియర్ అవుతాయి. బాబా స్మృతి ద్వారా ఖాతా క్లియర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చాక కూడా పాపం చేస్తే 1కి 100 రెట్లు, ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ పాపం చేస్తే 1కి 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇప్పటివే గోల్డ్ ఉన్నాయి ఇప్పుడు వరకు, మళ్ళీ ఇప్పటికి వచ్చాక మళ్ళీ తయారు చేసుకుంటే మరి అంత యోగం ఉందా? అంత క్లియర్ చేసేసుకునే అంత యోగం చేసేస్తున్నామా?
అంటే మనం ఎంత యోగం చేయాలో చూడండి, దీన్ని బట్టి లెక్క చూస్తే. ఇప్పుడు క్లియర్ అవుతాయి, ఓపెన్ అయినవి కూడా సమయానుసారంగా క్లియర్ అవుతూ ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్నవి ఏవైనా ఉంటే కనుక ధర్మరాజు అంటే మన యోగం అంత ఎక్కువగా చేస్తే కనుక, యోగ అగ్ని అంటారు చూసారా, జ్వాలాముఖి యోగం అని చెప్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా మనకి లోపల ఉన్నవి క్లియర్ అయిపోతాయి, ఓపెన్ అవ్వడం కూడా క్లియర్ అయిపోతుంది. కానీ అంత ఎక్కడ ఓపెన్ అయిన క్లియర్ చేసుకోవడానికి, ఓపెన్ అయిన వాటిని బయటపడడానికి తోడు యోగశక్తి అవసరం అవుతుంది. అర్థమవుతుంది అంటే ఓపెన్ అయినవి క్లియర్ అవడం అంటే, ఇప్పుడు నాకు కర్మల ఖాతా ఓపెన్ అయ్యింది, నా శరీరానికి అనారోగ్యం వచ్చింది ఒకవేళ చూస్తే, లేదు కర్మల ఖాతా ఓపెన్ అయ్యింది, ఎదుటి వ్యక్తితో నాకేదో క్లాష్ వచ్చింది, ఇది క్లియర్ చేసుకోవడంలోనే మళ్ళీ పాపకథలు తయారైపోతున్నాయి కదా. ఎందుకంటే నా శరీరానికి అనారోగ్యం వచ్చింది, నేను ఇంకెంతే, ఇంకా నా శరీరం ఏం పనికిరాదు, ఇది ఎందుకు పనికి వస్తుంది, నా కాలు పనికిరావు, నా తల పనికిరాదు, నా ఇది పనికిరాదు అని మళ్ళీ భావనతో మళ్ళీ దీనికి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను కదా. మరి అలాంటప్పుడు ఇంక లోపల ఎక్కడి నుంచో క్లోజ్ అయిపోయి ఉన్న వాటిని తొలగించుకోవాలంటే, అందుకే దాదీలు ఏం చేసేవాళ్ళంటే, ఏ అనారోగ్యం వచ్చినా, జానకి దాది ముఖ్యంగా, దాదీలు అందరూ అలాగే చేశారు, ముఖ్యంగా దాది ఏం చేసేవాళ్ళంటే జానకి దాది, ఏ రకమైన అనారోగ్యం, మీకు ఇది చాలాసార్లు చెప్పి ఉండొచ్చు, ఒకసారి దాదికి మొత్తం మీద 8 ఫ్రాక్చర్స్ అయిపోయినాయి పడిపోయి. ఎంత వయసు అంటే 98 సంవత్సరాల వయసులో. అంటే ఇలా సైడ్ రిబ్స్ విరిగిపోయినాయి, కాలర్ బోన్ విరిగిపోయింది. అయితే డాక్టర్స్ చెప్పారంట, ఈ వయసులో మేమేం చేయగలుగుతాం, ఎక్కడనే వేస్తారు, కాలర్ బోన్ ఇరిగిపోయి ఇవన్నీ ఇరిగిపోతే ఎక్కడని చేస్తారు, అందుకని ఇవన్నిటినీ మా వల్ల కాదు, ఇది మేమేం చేయలేము ట్రీట్మెంట్ అని చెప్తారు. అంటే దాదీకి ఎప్పటి నుంచి అది అలవాటే, ఆవిడకి ఎప్పుడు హెల్త్ బాగోపోయినా కనీసం వాళ్ళ రూమ్లో కూడా ఎవరిని రానివ్వరట, కాటేజ్లోకి ఎవరిని రానివ్వరట, జస్ట్ అలా కూర్చుని బాబాతో మాట్లాడుకుంటారు. బాబా శక్తిని అలా తీసుకుంటూ ఏకాగ్రంగా, అంటే ఇంక మళ్ళీ వేరే ఆలోచన, వేరే విషయము, వేరే భావన కలగకుండా ఉండడం కోసం కంప్లీట్గా దాని మీద తన అటెన్షన్ పెట్టుకుని ఆ పాప ఖాతా క్లియర్ అయ్యేలాగా యోగం చేస్తున్నారు. నిజంగా ఆవిడకి మామూలుగా అయితే కనుక అలా సైడ్ రిబ్స్ విరిగిపోయి, కాలర్ బోన్ విరిగిపోయి అలా ఉంటే కనుక మంచం మీద ఇంకా వారం రోజుల్లో బాబా మీద అయితే ఇవన్నీ ఇలా కట్టేసుకుని వచ్చేసారు. బాబా అది చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నామని చెప్పారు బాబా. అంటే ఎందుకు, దాన్ని కూడా పట్టించుకోకుండా, దానికోసం కూడా ఆలోచించకుండా, నాకు ఇలా అయిపోయింది, అయ్యో నా శరీరం పనికిరాదన్న భావన లేకుండా ఆ విధంగా యాక్టివ్గా తిరగడం వలన అది తన మీద ఎఫెక్ట్ చూపించలేదు. అందరు బాగున్నప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు అది తిరిగేసరి ఏం లేదనమాట, బాగానే ఉంది. ఇప్పుడు అందరూ బాగానే ఉంది అన్న ఆలోచనతో కూడా కొద్దిగా హీల్ అయిపోయింది. నాకు నేను కూడా నాకేం లేదని అనుకోవడం వల్ల కూడా కొద్దిగా హీల్ అయిపోతుంది. ఇంకొక వైపు యోగం. కానీ 3 మనకున్నాయంటారా, అనారోగ్యం వచ్చింది, నేను పనికిరాను, నాకేం పనికిరాదు, అసలు బాడీ పనికిరాదు, దాన్ని హీల్ చేస్తున్నాం అన్నమాట. ఏం హీలింగ్, నెగిటివ్ హీలింగ్. నా బాడీ పనికిరాదు, ఇంకా ఇంకేం పనికి వస్తాను, నేను ఇంకేం చేస్తాను అంటే ఒకవైపు నా భావనతో నేనే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా అందరికీ ఎంత అంటే, నాకేమేం తెలుసా, నా కాలు పనికి వస్తున్నాయి అనుకుంటారా, నేను ఇలా కనబడుతున్నాను అంటే మీకు. అంటే అందరికీ కూడా నా అనారోగ్యం అందరికీ తెలుసుకోవాలి, సానుభూతి కావాలి. సానుభూతి వల్ల మన రోగం పెరుగుతుంది. సానుభూతి కలిగింది అంటే కనుక అందరూ మన కోసం ఆలోచించారంటే, అయ్యో బాబు నేను అనారోగ్యం, నేను పనిచేయదు, పనిచేయదు, పనిచేయదు,
వాళ్ళు బాగోదు, వాళ్ళకి కాలు పనికిరావు, నడవలేరు, వాళ్ళు కూర్చోలేరు. వాళ్ళు ఇలా అంటూ 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 ఏమైంది మన అనారోగ్యాన్ని అని ఇంకా పెరిగిపోతుంది. ఇంక యోగా ఏం కుదురుతుంది? ఈ స్టేజ్లో యోగా చేస్తాం కదా. కానీ దావీదు ఈ మూడింటిని వాడుకున్నారు. తన స్వస్థితిలో ఏ చెడు భావన లేకుండా ఈజీగా తీసుకున్నారు. రెండోది బాబా స్మృతిని ఉపయోగించుకున్నారు. అందరి ఆశీర్వాదాలు కలిగేలాగా చెడు భావన లేకుండా ఆ విధంగా తిరిగారు, ఈజీగా తిరిగారు. నిజంగా ఈ మూడు చేస్తే కనుక మంది కూడా పాపకథ చాలా త్వరగా క్లియర్ అయిపోతుంది. అర్థమవుతుంది అంటే పాప ఖాత పెరగడము, క్లియర్ చేసుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మనకు అవకాశం ఉంది, బయట వాళ్ళకి అవకాశం లేదు. పాపం బయట వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి అవకాశం లేదు. అందుకని ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా చేస్తే కనుక ఒకటికి 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఏ ఖాతా అయినా కానీ సమయానుసారంగా ఓపెన్ అవుతుంది, సమయానుసారంగా క్లియర్ అవుతుంది. ఇంకా మిగిలినవి ఏమన్నా ఉంటే ధర్మరాజపురిలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ భావనల ద్వారా పాప ఖాతా జరగకుండా తప్పకుండా మనం అటెన్షన్ పెట్టుకోవాల్సిన విషయం. ఇందులో ముఖ్యంగా శుభభావన చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి భావనలు అసలు చేయకూడదు అన్నమాట. మనకి చాలా రకాలుగా నొప్పులు, చిన్న చిన్న బాధలు వస్తుంటాయి చూడండి. వీటన్నిటికీ కారణం భావనలే కారణమాట. నొప్పులు, బాధలు వీటన్నిటికీ కారణం భావనలు, కేవలం భావనలు. భావన మారిపోతే అవన్నీ పోతాయి. ఇదైతే నేను ప్రాక్టికల్ యూజ్. నిజంగా నొప్పి ఎంత తీవ్రమైన నొప్పి అంటే నా నడుము నొప్పికి ఇంక బెల్ట్ వేసుకుంటే కానీ నిలబడలేను, బెల్ట్ వేసుకుంటే కానీ కదలలేను, బెల్ట్ వేసుకుంటేనే కానీ బండి మీద వెళ్ళలేను. 3 కోసలు నొక్కుకుపోయి ఇంక ఎంత నొప్పి అంటే ఇంకా మంట. అలాంటిది కూడా కేవలం బాబా స్మృతితో ఇదేం లేదు, టెంపరీ అన్న భావంతో తగ్గిపోయింది అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా తగ్గింది. ఫస్ట్ అయితే నాకు చాలా పెయిన్ ఉండేది, అయినా కూడా దాన్ని రివర్స్ చేసుకోవాలని చెప్పి ఏమే తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది అనుకుంటూ ఫస్ట్ తగ్గిపోయింది అనుకుంటూ, రెండోది మనసా సేవ బాగా చేయడం ద్వారా ఆ పాప కథ క్లియర్ అయిపోయింది. నేను అదే అనుకుంటాను, ఎప్పుడైనా ఆలోచిస్తే అంత నొప్పుపోయింది అన్నారు. అవి ఏమేమి ఉంటుంది అసలు? 3 కోసలు నొప్పుపోయింది, ఇంకా అసలు బంగారం కింద పడినప్పుడు తీయొద్దు అన్నారు. ఇప్పుడు ఏమైంది? టెంపరీ అనుకుంటే టెంపరీ, కానీ అదేదో ఉంది లోపల అనుకుంటే ఆ పాప కాక మనం ఇంకా ఇబ్బంది పెడుతుంది, హింసిస్తుంది అన్నమాట. తర్వాతది వికర్మల ఖాతా. పాప కథ అర్థమైంది కదా. పాప కథ క్లియర్ చేసుకోవడానికి ఏం చేయాలి? బాబా స్మృతి, తర్వాతది మనసా సేవ, యజ్ఞ సేవ. పాప కథ క్లియర్ చేసుకోవడానికి బాబా స్మృతి, పాప కథ క్లియర్ చేసుకోవాలంటే బాబా స్మృతి, మనసా సేవ, యజ్ఞ సేవ. బాబా యజ్ఞానికి సేవ. మళ్ళీ ఆ సేవ కూడా అందరికీ తెలిసేలా చేస్తే తగ్గిపోతుంది. మళ్ళీ ఆ సేవ కూడా ఎవరైనా చెప్తే చేస్తే దాంట్లో కూడా తగ్గిపోతుంది. మళ్ళీ ఆ సేవ భావనాపూర్వకంగా చేయకపోతే ఫలితం రాదు. చాలా ఉన్నాయి. సేవ కూడా హృదయపూర్వకంగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఆ సేవ కూడా యజ్ఞ సేవ అనేటప్పటికీ అదెంతో గొప్ప మహద్భాగ్యంగా భావించి చేయాలి. అలా చేసినప్పుడే దాంట్లోంచి ఆ ఫలితాన్ని పొందగలుగుతాం. ఆ సేవ ద్వారా మన పాప ఖాతాన్ని పోగొట్టుకుంటాం. అయితే మరి మనం చాలా మందికి జ్ఞానం చెప్పేస్తుంటాం, లేకపోతే ఏదైనా బాబాకి డబ్బులు ఇచ్చేస్తుంటాం. ఇదంతా పుణ్యకథ కదా. మరి
పుణ్య ఖాతా వల్ల పాప ఖాతా పోతుందా? పుణ్య ఖాతా వల్ల పాప ఖాతా పోతుందా? దేని దానికి దాంట్లో దేని దానికి దాంట్లో పుణ్య ఖాతా పాప ఖాతా పాప ఖాతాని జ్ఞాన యోగము మనసా సేవ యజ్ఞ సేవ ద్వారా మాత్రమే పోగొట్టుకోగలుగుతాం. పుణ్య ఖాతా ఎంత తయారు చేసుకున్నా పోదు. పుణ్య ఖాతా తయారవుతుందంటే ఆ తర్వాత జంతు ఆడుకోవడానికి ఇప్పుడు కూడా మనం కాస్త ప్రశాంతంగా ఉండడానికి. అందుకే పాప ఖాతే పుణ్య ఖాతా ఇది సార్ వికర్మల ఖాతా. పాప ఖాతా కంటే కొంచెం బెటర్ ఇది. ఎందుకు బెటర్ అంటే పాప ఖాతా అంత అనుభవించేలాగా ఉండదన్నమాట. కానీ పాప ఖాతా అంత కాదు తీవ్రత వెళ్ళి. ఇది దేని వల్ల తయారవుతుంది? వికారాల ద్వారా. ఇందాక కూడా వికారాలు రాసుకున్నారు కదా, అది కూడా వికారాల ద్వారా తయారవుతుంది. కానీ ఇది వికారాల ద్వారా, వికారాల అంశాల ద్వారా కూడా. వికారాల అంశాలు ఏమున్నాయి? వికారాల ద్వారా, వికారాల అంశాల ద్వారా. అంశాలు ఏమున్నాయి? ఈర్ష్య, ద్వేషము, పగ, అనుమానము, ఇవన్నీ. బద్ధకము, నిర్లక్ష్యము, సంబంధము, వీటన్నిటి ద్వారా వచ్చేది దేహాభిమానం. అంటే మనం చేసేవన్నీ ఇవేనా అని అనిపిస్తుంది. ఇందులో దేని వల్ల వస్తాయంటే వికారాల అంశాల ద్వారా, దేహము అనే భావన ద్వారా, అంటే దేహము అనే భావించి కర్మ చేయడం ద్వారా, దేహం అని భావించి కర్మ చేయడం ద్వారా వికర్మలు తయారవుతాయి. దేహం అని భావించి కర్మ చేయడం ద్వారా వికర్మలు తయారవుతాయి. వికారాల అంశాలు దేహం అని భావించి కర్మ చేయడం ద్వారా, అంటే దేహం అని భావించి కర్మ చేయడం ద్వారా అంటే భావన ద్వారా అయిపోదు. ఎందుకంటే భావన ద్వారా ఆల్రెడీ పాపంతో తయారైపోతుంది కాబట్టి. అంటే నేను దేహం అని అనుకున్నట్టు మాత్రమే పాపం తయారైపోతుంది, కానీ దేహం అని అనుకుంటూ కర్మ చేస్తే మాత్రం తయారవుతుంది. అది ఎలాగా? నేను దేహం అనుకున్నంత మాత్రం పాపం కాదు, అది వికర్మ కాదు. నేను దేహం అని అనుకుంటూ మాట్లాడాను, నేను దేహం అని అనుకుంటూ ఎదుటి వాళ్ళని చూశాను, నేను దేహం అని అనుకుంటూ తింటున్నాను, ఇవన్నీ వికర్మలు కాదు. దేహం అని అనుకునే భావంతో చేసే కర్మ వికర్మలు కాదన్నమాట. అంటే ఆ భావన వల్ల అయిపోరు. అంటే నేను దేహం అనుకున్నాను, ఏ కర్మ చేయట్లేదు కాబట్టి ఏం అయిపోరు, దానివల్ల ఏం పాపతో తయారవు. కానీ నేను దేహం అని అనుకుంటూ చూసినా, అంటే దేహం అనుకుని చూసాను అనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా దేహాన్నే చూస్తాను, ఆ భ్రాంతితోనే చూస్తాం. అంటే భావనతో పాపతో తయారైపోతుంది ఎలాగా. కానీ ఇక్కడ ఏంటంటే దేహం అని అనుకుని అలా ఉన్నప్పుడు ప్రాబ్లం కాదు, కానీ అది తయారైపోతుంది. అదే అందుకని దేహం అని అనుకుని చేసే ప్రతి కర్మ వికర్మ అవుతుంది అన్నమాట. అంటే కర్మ మాట, దేహం యొక్క భ్రాంతితో కర్మ చేసినా, మాట మాట్లాడినా ఇవన్నీ వికర్మలుగా తయారైపోతాయి. ఇది కూడా సేమ్ అంతే. వికర్మలు చేసిన వెంటనే మన సూక్ష్మ శరీరంలో కర్మల ఖాతాగా రికార్డ్ అయిపోతుంది అన్నమాట. కానీ కొంత డ్యూరేషన్ తర్వాత మళ్ళా అవన్నీ యాక్టివ్ అవుతుంటాయి. ఇదేం పెద్ద అడ్డంకులుగా ఉండవు, కానీ
అంటే మనం మామూలుగా కర్మ చేసుకోవడానికి జీవితం జీవించడానికి పెద్ద ఆటంకం కింద ఏముండవు. అంటే పాపకాతకి దీనికి తేడా ఏంటంటే పాపకాత ఓపెన్ అయిపోయింది అనుకోండి, మన బాడీ పని చేయలేము, మనకి ఫైనాన్స్గా ముందుకు వెళ్ళలేము, ఏ విధంగా చూసినా రిలేషన్స్తో ఏం చూసినా ఇబ్బందిగానే ఉంటుంది, అలా ఉంటుంది. కానీ అదే ఒకవేళ వికర్మ అనుకోండి, అది ఆటంకం కాదు, అంటే విడిపోయే అంత పరిస్థితి ఉండదు, కానీ కొట్టుకోవడం తిట్టుకోవడం ఏవో జరుగుతుంది. అంటే వికర్మల వల్ల ఆటంకం కాదు అక్కడ, కానీ ముందుకు వెళ్ళలేదు అన్నమాట. అంటే ముందుకు వెళ్ళడం అంటే అది కథ అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? దానికి దీనికి కొంచెం తేడా, కొంచెం తేలిక మాట. వికర్మ చేసినా పర్వాలేదు కానీ ఆపకర్మలు అసలు దీంతో స్థితి పాడైపోతుంది. ఇది అది స్థితి పాడు చేసేది ఏది భావన ఎప్పుడో సంవత్సరం తర్వాత ఓపెన్ అవుతుంది కదా, పర్లేదే ఇప్పుడు పాపగా ఆ భావన పెట్టేసుకున్నా అనుకున్నా భావన వల్ల కూడా స్థితి పాడైపోతుంది కదా, అప్పుడు ప్రశాంతంగా ఉండలేము. సంవత్సరం తర్వాత వస్తుందిలే ఇప్పుడు మనం ఏం చేసేసినా అనుకున్నా ఆ భావన మనల్ని ఊరుకుంటుంది. అసలు ఆ లోపల నా భావన మనం ప్రశాంతంగా వండిస్తుంది ఏంటి. అందుకని ఏంటి అంటే మొత్తం మీద భావన కూడా ఉండకూడదు. అసలు ఇక్కడ జరిగేది ఏంటంటే పాపకాత అంత కాకపోయినా, అంత ఆటంకం కాకపోయినా అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి. అది బాబు ఇక్కడ చెప్పేది మాట. ఈ భావన వికారాలతో చేసిన వికర్మలు 1 year తర్వాత యాక్టివేట్ అవుతాయి. వికారాలతో చేసిన పాపకర్మలు 1 సంవత్సరం తర్వాత ఓపెన్ అవుతాయి. సంవత్సరం తర్వాత చేస్తాం ఏంటి, తర్వాత రోజు ఈ రోజు నిన్న చేసేసామని ఈ రోజు ఊరుకుంటాం ఏంటి. వికారాలతో చేసిన వికర్మలు 1 year తర్వాత అనుభవించాల్సి వస్తుంది. అప్పటికప్పుడే అవ్వదు, అది అప్పుడే హ్యాపీగా ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ తర్వాత నుంచి ఉంటుంది, దానికి పుట్టిన తర్వాత నుంచి కూడా ఉంటుంది అనుకున్నాం కదా, 3 సంవత్సరాల తర్వాత నుంచి అనుభవించాలి. వాటి అంశాలతో చేసిన వికర్మలు, అంటే వికారాల అంశాలతో చేసిన వికర్మలు 3 వారాల తర్వాత ఓపెన్ అవుతాయి. 3 వారాల తర్వాత అనుభవించాలి. అది కూడా అంతే. 3 వారాల తర్వాత అనుభవించాల్సి వస్తుంది. ఇది ఓపెన్ అవ్వడం అంటే ఇక్కడ అప్పుడు అనుభవించాలన్నమాట. అప్పటి వరకు రాజా. అదే యోగం, అది కాకుండా కూడా ఏం లేదు, అది చేయకపోవడమే రోగం. అంటే వాటి అంశాలతో చేసిన వికర్మలు 3 వారాల తర్వాత అనుభవించాల్సి వస్తుంది. దేహాభిమానంతో చేసిన వికర్మలు 1 రోజు తర్వాత, 1 రోజు తర్వాత. రోజు ఉంటాయి అవి, మరి ఇంకెప్పటికైనా చేసుకుంటుంది. ఆత్మ మొయ్యలేదు కదా, మొయ్యలేక ఇంకా ఏ రోజు ఆ రోజే అనమాట. ఇంకా దేహాభిమానంతో చేసిన వికర్మలు 1 రోజు తర్వాత అనుభవించాలి.
అంటే ఈరోజు ఎవరైనా దేహాభంలోకి వచ్చి అహంకారం వచ్చి తిరిగిసాను అంటే రేపే వస్తుంది, ఈరోజు ఏం రాదా? ఈరోజు కూడా వస్తుంది. ఈరోజు తిట్టామంటే మన మనసు చూసుకుంటే ఏంటి బాధపడతా? ఈరోజు బాధపడతాం, రేపు కూడా అనిపించాలి. ఇంకా ముందు రోజు కూడా ఉండొచ్చు. అలాగే ఇందులో ఇరుక్కుపోతున్నాం అన్నమాట. కర్మల లెక్కల్లో ఇరుక్కుపోతున్నాం అన్నమాట. అయితే ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. అంటే వికర్మల దాని తర్వాత పాయింట్ కింద రాసుకోండి. అంటే ఎప్పుడు యాక్టివ్ అవుతాయి, ఎప్పుడు దాన్ని అనుభవించాలనేది రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే వికర్మలు యాక్టివ్ అయ్యాక వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుంది, అంటే వికర్మలు ఓపెన్ అయిపోయాక వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుంది, దాన్ని చాలా అవగాహన చేసి రాసినమాట. వికర్మలు ఓపెన్ అయ్యాక వచ్చిన రిజల్ట్, అందులో ఫస్ట్ ఏంటంటే దేహాభిమానం వలన చేసిన వికర్మలు దృష్టి స్మృతి మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ఒక రోజులో వచ్చేది మన దృష్టి మారిపోతుంది, స్మృతి నిలబడదు. బాగా స్మృతి చేయలేము. ఇంకా దేహాభిమానం యొక్క వికర్మలు దృష్టి స్మృతి మీద ప్రభావం చూపిస్తాయి. ఒక రోజులో పోతే తర్వాత చేయకపోతే కంటిన్యూ చేయలేదు. అప్పుడు బాబా స్మృతి లేకపోయినా చేయలేదు. బాబా స్మృతి ఉండదు కదా. అప్పుడు తర్వాత రోజు పోతే అంటే ఈ రోజు నేను ఏ వికర్మ చేయలేదు, దేహాభిమానంలోకి రాలేదు అసలు. అంత ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాను. అప్పుడు పోతాయి. లేదు నిన్న చేశాను కానీ ఈరోజు ఏం చేయలేదు, కానీ కొంచెం దేహాభిమానం, వాళ్ళు అన్నారు ఫీల్ అయ్యాను, వీళ్ళు అన్నారు ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక కర్మ తయారవుతుంది కదా, లోపల భావన తయారవుతుంది. మళ్ళీ దానికి తయారయ్యేది ఉంది. ఇంకా అంటే మొత్తం మీద మనం చేయాల్సింది ఏంటి అంటే ఆత్మాభిమాని స్థితి, బాబా స్మృతి ఉంటే అందులోంచి బయటపడిపోవచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ దేహాభిమానం యొక్క వికర్మలు దృష్టి స్మృతి మీద ప్రభావం చూపిస్తాయి. రెండవ విషయము వికారాల అంశాల వలన వృత్తి మీద ప్యూరిటీ మీద, వికారాల అంశాల వలన వృత్తి మీద ప్యూరిటీ మీద దాని ప్రభావం పడుతుంది. మనలోని పవిత్రత శక్తి మీద దాని ప్రభావం చూపిస్తుంది. మూడవది పవిత్రత తగ్గడానికి కాదు, ఇందులోనే రాసుకోండి. పవిత్రత తగ్గడానికి కారణం వికారాల అంశాల వలన జరిగే వికర్మ. మనలో ప్యూరిటీ తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే వికారాల అంశాల వలన జరిగే వికర్మ వలన. మనలో ప్యూరిటీ ఎనర్జీ తగ్గిపోవడం వలన, అంటే తగ్గిపోవడానికి కారణము వికారాల అంశాల వలన జరిగే వికర్మ. పవిత్రత తగ్గడానికి కారణము వికారాల అంశాల వలన జరిగే వికర్మ. అంటే ప్యూరిటీ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరానికి అనారోగ్యాలు కూడా వస్తాయి, ఆరోగ్యంగా కూడా వస్తాయి. ప్యూరిటీ ఎనర్జీ ఎంత ఉంటుందో
మనం నైట్ పడుకున్న దగ్గర నుంచి మన లోపల ఉన్నటువంటి పవిత్రత శక్తి ఉదయం లేచే వరకు కూడా మన బాడీని ప్యూరిఫై చేస్తుందన్నమాట. సెల్ లెవెల్లోంచి కణంలో కూడా ఏదైనా చెడు లేకపోతే ఏదైనా అనారోగ్యానికి సంబంధించినటువంటివి వీటన్నిటి నుంచి ఫ్రీ చేయడానికి మనలో ఉన్న పవిత్రత శక్తి ఉపయోగపడుతుంది. అర్థమైనా? అందుకని ప్యూరిటీ ఎనర్జీ తగ్గిపోయే కొద్దీ అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అది పవిత్రత శక్తి తగ్గడానికి కారణం ఏంటంటే వికారాల అంశాల వలన చేసే వికర్మ. తర్వాత వికారాల వలన చేసే వికర్మల ప్రభావం వికారాల వలన చేసే వికర్మల ప్రభావము రిలేషన్స్ అంటే సంబంధాల మీద, ఫైనాన్స్ రిలేషన్స్ మరియు అంటే సంబంధాలు మరియు ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి. దీనికి మరి ఎలా బయటపడాలి అంటే స్మృతి, బాబా స్మృతి, మనసా సేవ, చక్రం తిప్పడం, వీటి వల్ల ఇవి క్లియర్ చేసుకోవచ్చు. స్మృతి, మనసా సేవ, చక్రం తిప్పడం. అది కూడా చేయొచ్చు. ఈ మూడు వికర్మల నుంచి బయటపడాలంటే ఈ మూడు చేయాలి. ఓం శాంతి.